గడిచినటువంటి దినాలన్నిట్లో తన రెక్కల చాటును భద్రపరిచి అక్టోబరు చివరి దినాల్లో మనం ఉన్నాం. కొద్ది రోజులు ఆగితే మరలా తిరిగి పండగ దినాల్లోకి మనం సమీపిస్తాం. చూస్తూ ఉండగానే సంవత్సరపు చివరికి ప్రయాణం అయిపోతూ ఉన్నాం. వారాలు నెలలు కళ్ళ ముందే గడిచిపోతూ ఉన్నాయి. దినాలన్నీ దేవుని స్వాధీనంలో కొనసాగుతూ ఉండగా నీవు నేను ఆ దినాలను సద్వినియోగపరుచుకుంటూ దేవునికి సంతృప్తికరంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ సమయం మనం సమకూర్చబడ్డానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయము చాలా తక్కువగానే ఉంది. ఈ కొద్ది సమయంలోనే ఈ ఆరాధన కార్యక్రమమును, అలాగే తదుపరి ప్రియులు అంగళగుర్తి సుధాకర్ గారు వారి కుటుంబంలో ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత కూడిక కూడా ఈ ఆరాధనలోనే తదుపరి కొనసాగుతుంది. కనుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము 73వ కీర్తన, కీర్తనలు 73వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలండి. ఈ కీర్తన భాగము, ఈ 73వ కీర్తన గడిచినటువంటి వారము, ఈ వారంలో కూడా ఆసాపు అనబడేటువంటి భక్తుడు రచించినటువంటి కీర్తనలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత శనివారము 78, నిన్న 74, ఈరోజు 73వ కీర్తన. ఇది ప్రారంభపు కీర్తన ఆసాపుది. ఈ ఆసాపు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, భక్తుడైనటువంటి దావీదు యొక్క పరిపాలనలో దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని యొక్క పని నిమిత్తమై తన మదిలో, తన మనస్సులో తాను ఉద్దేశించినటువంటి మందిరము యొక్క నమూనా దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా నిర్మించబడినటువంటి ఆ మందిరంలో గాయకులను, ఉపదేశకులను, బోధకులను, అలాగే ఆ మందిరానికి కావలసినటువంటి ఆ సమాజములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులలో ఆసాపు యొక్క పాత్ర కూడా ప్రాముఖ్యమైనది. ఈ ఆసాపు చేస్తున్న పని ఏమిటనంటే, దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను నిర్మించినటువంటి మందిరంలో దేవుని మహిమపరచు నిమిత్తమై అందరికంటే ముందు వరుసలో దేవుణ్ణి స్తుతించేటువంటి, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు పాడగలిగినటువంటి తలాంతులను దేవుడు అనుగ్రహించినందున ఈ ఆసాపు దేవుని యొక్క మందిరంలో చక్కగా వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, లేవీయులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గుంపులో లేవీయుల వంశస్థుడైనటువంటి ఆసాపు దేవుని పని కొరకై ఏర్పాటు చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆసాపు యొక్క బిడ్డలందరూ కూడా దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక భక్తుడైనటువంటి దావీదు కీర్తనలు రాశాడు. మనందరికీ తెలిసింది, కీర్తనలు అనగానే మొదట దావీదు గుర్తొస్తాడు. మరి దావీదును అనుసరించి దావీదు కాలంలో ఆయన చేసినటువంటి పనిని చూస్తూ, ఆయన పెరిగిన విధానమును బట్టే కానీ, దేవుడిచ్చిన తలంపును బట్టే కానీ ఆసాపు కూడా దావీదులాగే కీర్తనలు కొన్ని రాశాడు. ఈ కీర్తనల భాగములో 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు మొత్తం 11 కీర్తనలు భక్తుడైన ఆసాపు రాశాడు. తన మదిలో పెట్టినటువంటి ఆలోచనలు యావత్తును, తన మనసులో పెట్టినటువంటి తలంపులను యావత్తును, దేవునితో మనవి చేసుకున్నటువంటి మాటలన్నింటినీ కూడా పొందుపరిచి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు.
ఆసాపు తన మనసులో ఉన్నటువంటి తృష్ణ, తన మనసులో ఉన్నటువంటి ఆలోచన, దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసము బహు గొప్పది. చాలా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఇదిగో దారి తొలగిపోతున్నటువంటి వ్యక్తులను సైతము సరైనటువంటి మార్గంలోకి నడిపించాలని 78వ కీర్తనలో పూర్వీకుల యొక్క తప్పిదాలను, పూర్వీకుల యొక్క పొరపాట్లను, పూర్వీకుల యొక్క దోషములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసి, ఇదిగో దేవుడు మంచివాడు, మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోండి, సరైన మార్గంలో నడవమని అనేకులకు బోధించినటువంటి వ్యక్తి ఈ ఆసాపు. అయితే ఆసాపు కొన్నిసార్లు మానవులుగానే భక్తిపరుడైనప్పటికీ కొన్నిసార్లు మనుషులు ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. మంచి భక్తిపరుడే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే, దేవుని కోసం పాటలు పాడేటువంటి వ్యక్తే, దేవుని స్తుతించేటువంటి వ్యక్తే, దేవుని కోసం వాడబడుతున్నటువంటి వ్యక్తే, అనేకలు పురుకొల్పడానికి ఇష్టపడినటువంటి వ్యక్తే. ఇదిగో తప్పిపోయిన వ్యక్తులను సైతము సరైన మార్గంలో నడిపించడానికి 78వ కీర్తనలో చాలా మాటలు మాట్లాడాడు. మరి ఇంత తెలిసినటువంటి ఆసాపు, ఇన్ని తెలుసుకున్నటువంటి ఆసాపు కొన్నిసార్లు ఇదిగో సామాన్యుల్లాగా ఆలోచన చేస్తూ ఉంటాడు. రాత్రి మనకు జ్ఞాపకం చేసుకున్నామే 74వ కీర్తన పక్క పేజీలోనే ఏమంటాడు? దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద ఎందుకు నువ్వు కోపాన్ని అట్లాగే పెట్టుకొని ఉన్నావు? మమ్మల్ని ఇక ప్రేమించవా, ఇక మమ్మల్ని విడిచిపెట్టవా? ఎట్టుంటాయి కొన్నిసార్లు మాటలు. భక్తిపరులమే, దేవుని మీద భయభక్తులు కలిగిన వాళ్ళమే, దేవుని మీద నమ్మిక ఇచ్చిన వాళ్ళమే. కొన్నిసార్లు అంటాము, కలిగినటువంటి శ్రమను బట్టో, బాధను బట్టో, కృంగిపోయిన పరిస్థితులను బట్టో, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడే. ఇదిగో భక్తిహీనుల కంటే మన మాటలు దారుణంగా కనబడతా ఉంటాయి. ఆసాపు అలా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు. అలాగే 83వ కీర్తనలు అంటాడు, 73వ కీర్తనలు అంటాడు, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలండి, ఎంత చక్కటి మాట మాట్లాడాడు. దేవుడంట ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎవరి పట్ల ప్రేమ కలిగిన వాడు? ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమ కలిగిన వాడు. ఎవరి పట్ల ప్రేమ కలిగిన వాడు? ఆయన శుద్ధ హృదయుల ఎడల ప్రేమ కలిగిన వాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే ఆయన నీ పట్ల దయాళుడై ఉన్నాడంట. అంటే తనకు తాను ఓన్ చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మమ్మల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన మా ఎట్ల దయాళుడై ఉన్నాడు. ఇదిగో భక్తిహీనలు పట్టించుకోకపోవచ్చేమో, మమ్మల్ని మాత్రం బాగానే పట్టించుకుంటాడు. ఇది తన మనసులో ఉన్నటువంటి ఆలోచన. పోతా ఉండగా దారిలో జీవిత ప్రయాణంలో కొనసాగుతూ ఉండగా కొంతమంది కనపడ్డారంట. ఎవరికి? ఆసాపుకి. అప్పుడు దాకా ఆసాపు యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో శుద్ధ హృదయుల ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల ఆయన దయాళుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. మంచిదే, అంతవరకు భక్తిని కొనసాగిస్తున్నాడు, ఆ మార్గంలోనే కొనసాగుతున్నాడు. ఇదిగో దేవుడు నాకే తోడుగా ఉంటాడు, నాకే ఆయన అండగా ఉంటాడు, నాకే ఎందుకనంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను అని ఆ ఆలోచనలో ఉండిపోయి ఇదిగో భక్తిహీనులను దేవుడు విడిచిపెడతాడు, భక్తిహీనులను ఆయన పట్టించుకోడు అని తన మనస్సులో నాటుకుపోయిన ఆలోచన కనపడతా ఉంది. ఇప్పుడు ఏమంటాడు? శుద్ధ హృదయుల ఎడలే ఆయన దయాళుడై ఉన్నాడు, ఇశ్రాయేలీయుల ఎడలే ఆయన దయాళుడై ఉన్నాడు, వారి పట్ల ఆయన తన కనికరాన్ని చూపిస్తాడు, వారిని మాత్రమే ఆయన క్షేమంగా చూస్తాడని చెప్పని అనుకొని వెళ్తున్నాడంట భక్తి జీవితంలో. కానీ పరిస్థితులు తారుమారు అవుతా ఉన్నాయి, పరిస్థితులు వ్యతిరేకంగా కనపడుతున్నాయి. అరే 2వ వచనంలో చూస్తే అంటాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. ఏమంటాడు? నా పాదములు జారుటకు కొంచెమే
తప్పెను. ఇదిగో దేవుడేమో శుద్ధ హృదయులలో ఆయన తన దయను చూపిస్తాడు, తన కటాక్షమును చూపిస్తాడు, ఆయన దయాళుడై ఉంటాడు. కాబట్టి నేను ఏమీ తప్పు చేయలా. ఇదిగో కాలు కొంచెము జారింది, ఇదిగో ఈ చిన్న తప్పే నేను చేశా, ఈ చిన్న పొరపాటే నేను చేశా, ఇదిగో ఈ చిన్నదే అని అనుకుంటా నేను భక్తిని చేసుకుంటా పోతా ఉన్నాను. నేను కూడా ఇశ్రాయేలుని అనుకుంటా ఉన్నాను. నేను కూడా శుద్ధ హృదయం కలిగిన వ్యక్తినిగా నేను అనుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు నా ఆలోచనలు బట్టి, నా అపనమ్మకాన్ని బట్టి, నాకున్నటువంటి ప్రయాణంలో, నా విశ్వాసంలో నేను కాలు కొంచెము జారిందని నేను అనుకుంటున్నా. చిన్న పొరపాటే అనుకుంటున్నా, చిన్న తప్పే అనుకుంటున్నా, ఇదేమి కాదులే దేవుడు మర్చిపోతాడులే అని అనుకుంటున్నా. కానీ భక్తుడు అంటాడు, తరువాత ఆలోచన చేయగా నా అడుగులు జార సిద్ధమాయను. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అంచుకి వెళ్ళిపోయాడంట. అనుకుందేమో చిన్నది అనుకున్నాడంట. చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా, చిన్న అవిధేయతే కదా అని అనుకొని నా పాదము జారుడకు కొంచెమే తప్పెను అని అనుకుంటున్నాడు. సరే ఈ కొంచెమే కదా అని అనుకునేకి తీరా చూస్తే కాలు జారి అంచున మిగిలిపోయిందంట. అంటే చేయాల్సినంత పొరపాటు, అంటే తనకు తెలియలా తన తప్పేంటో, తన ఒప్పేంటో, తన యొక్క నడవడిక ఏంటో, తన మాట ఏంటో, తన క్రియలేంటో తాను గ్రహించే లోపే ఏం చేశాడు? తన కాలు జారిపోయే పరిస్థితికి వచ్చేసి. ఇలాంటి పరిస్థితుల్లో భక్తుడైన ఆసాపు తన ఆలోచనలను ఆలోచిస్తూ ఉండగా, ఇదిగో నేను చేసిన చిన్న పొరపాటు ఇంత నష్టానికి కారణమైందా? చేసినటువంటి చిన్న తప్పే ఇంత అవిధేయత, ఇంత గొప్ప పాపానికి కారణమైందా? ఇంత గొప్ప అవిధేయతకు కారణమైందా? ఇంత గొప్ప తప్పిదంగా మార్చబడిందా అని చెప్పనని ఆలోచన చేస్తున్నాడు, బాగా ఆలోచన చేస్తున్నాడు. నేను చిన్నదనుకున్నానే, ఇంత పెద్ద పరిస్థితికి మారుతుందని నేను అనుకోలేదు. ఇదిగో దేవుడు ఈ విధంగా నన్ను క్రమపరుస్తాడని అనుకోలేదు. నేను అనుకున్న చిన్నదే కదా, నా కాలు జారుతుందేమో అనుకున్నా. కానీ తీరా చూస్తే అది వెళ్ళి పడిపోయే పరిస్థితుల్లోకి, అంటే ఇక చిట్ట చివరి పరిస్థితికి నా పరిస్థితి కనబడుతుంది. ఇదిగో నా భక్తి జీవితంలో అనేక మందిని చూస్తున్నా. నా చిన్నదాన్ని ఆయన అంత భూతత్వంలో చూస్తున్నాడే. మరి నా కళ్ళ ముందు చాలామంది కనపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని పట్టించుకోడా? 3వ వచనంలో అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. చాలండి, ఇంత చిన్న పొరపాటే అంత పెద్దగా దేవుని దృష్టిలో నాది కనపడుతుంటే, ఇక నా పక్కనే ఉన్నారు, నా కళ్ళ ముందే ఉన్నారు. భక్తుని ఆలోచన ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో ఈ మధ్యాహ్న కాల సేవ మనం ఆలోచించగలిగితే, భక్తుడు ఆలోచన చేస్తున్నాడు. ఇదిగో నేను శుద్ధ హృదయం కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను అనుకుంటా ఉన్నాను. ఇశ్రాయేలీల గుంపులో నేను ఉన్నాను అనుకుంటా ఉన్నాను. ఆయన బిడ్డగానే నేను పరిగణింపబడతా ఉన్నాను. ఇదిగో ఆయన గుంపులో, ఆయన పరిశుద్ధుల గుంపులో నేను కూడా స్థానము కలిగి ఉన్నానని అనుకుంటున్నాను. కానీ చిన్న పొరపాటే నా గొప్ప అవిధేయతకు కారణమైతే, చిన్న పండే ఆదాము యొక్క అవిధేయతకు అది కారణమైందండి. చిన్న పొరపాటు, వద్దన్నాడు, చేయకుండా ఉండాల్సింది, కానీ చేశాడు. పండే కదా అని చెప్పని తిన్నాడు. తిన్నటువంటి ఆ పాపము తన బిడ్డలకు సైతం సంక్రమించినట్లుగా మనం చూస్తాం. అది గొప్ప అవిధేయతగా దేవుడు చూసి, దేవుడు ఉంచినటువంటి స్థలము నుంచి గెంటి వేశాడంట దేవుడు. మరి ఇంత జాగ్రత్తగా నన్ను పరిశీలన చేశాడే, పక్కన వాళ్ళు కనపడడం లేదు ఆయనకి? వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, నన్నే చూస్తూ ఉంటాడా, నా తప్పిదాలే కనపడతాయా అని అవిధేయంగా ఆ చిన్న పొరపాటును ఆయన ఆలోచన మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? భక్తిహీనుల క్షేమము నా కంట గడపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడితే, నా మనసులో నేను నొచ్చుకున్నాను. ఏమన్నా ఎవరిని బట్టి? భక్తిహీనుల క్షేమము నా కంట కనపడినప్పుడు. వారికి అసలు ప్రార్థనకే రారు, వారు బాగున్నారు, వారు క్షేమంగా కనపడుతున్నారు, వారు నవ్వుకుంటున్నారు, వారు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దుఃఖం లేదు, కమ్మంగా ఉన్నారు వాళ్ళు.
ఇదిగో భక్తిపరుడైనటువంటి ఆసాపు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? కొన్నిసార్లు దేవుడు ఆసాపు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నా జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, నా మనసులో కూడా ఇలాంటి తలంపులు పెట్టుకుని నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు, ఆయన ఇశ్రాయేలీయుల ఎడల ఆయన దయాళుడు. వాస్తవమే కానీ ఇదిగో నా తప్పిదాన్ని పట్టించుకున్నటువంటి దేవుడు ఇదిగో పక్కన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, గర్వించేవారుగా ఉన్నారు. అలాంటి వారికంట వారు చక్కగా బతుకుతున్నారు, క్షేమంగా ఉంటున్నారు, చక్కగా తింటున్నారు, చక్కగా పడుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వారి కాలం నా కళ్ళ ముందు కనపడుతుంది, వారు బాగానే ఉన్నారే. మరి వారి అంతంలో కూడా వారికి ఇబ్బందులు లేవు. 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవంట. మరణమందు వారికి యాతనలు లేవు. యాతనలు లేవనంటే ఏంటి? మరణమందు వారికి యాతనలు లేవు అంటే కష్టాలు, బాధలు. వారు చనిపోబోయే వరకు సుఖపడ్డారు, చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు, చనిపోబోయే వరకు వారు హ్యాపీగా ఉన్నారు. వారి జీవితంలో భక్తి లేదు, వారి జీవితంలో దేవుడు అంటే భయం లేదు. మరి భక్తి భయం లేనటువంటి వారే చనిపోబోయే వరకు సంతోషంగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. వారు హ్యాపీగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. అంటాడు వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఏ చిన్న బలహీనత వచ్చినా తక్కువని బాగు చేయించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, వారు మంచిగా ఉన్నారు, వారు పుష్టిగా ఉన్నారు. వారు చనిపోబోయే వరకు కూడా వారికి యాత్రలో అది లేదు ఇది లేదనే ఆలోచన లేదు. వారు హ్యాపీగా ఉన్నారు, వారి జీవితాన్ని బాగా గడుపుతూ ఉన్నారు. ఇదిగో చిన్న ఆలోచన తన మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనకు తెరతీస్తుందో. ఇదిగో నేను చేసినటువంటి చిన్న పొరపాటు ఆయన గొప్పగా చూస్తున్నాడే. పక్కనోళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, పక్కనోళ్ళు గర్వంతో ఉన్నారు, అలాంటి వారు మాత్రం హ్యాపీగా ఉన్నారు, అలాంటి వారు మాత్రం సంతోషంగా ఉన్నారు. వారు చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు, వారికి యాతన లేవు, దిగులు లేదు, విచారం లేదు, నెమ్మది, సంతోషం, ఆనందంతో వారు ముగిస్తూ ఉన్నారు. చక్కగా పరుపు పైన వారు నిద్రిస్తూ ఉన్నారు. అంగు ఆర్భాటాలతో వారి కొనసాగింపు కొనసాగుతుంది, వారి ముగింపు కూడా ఘనంగా జరుగుతూ ఉంది. ఇదంతా కళ్ళతో చూస్తున్నాడు తన యొక్క జీవితంలో. కనబడుతున్నటువంటి మనుషులను బేరీజు వేసుకుంటున్నాడు. ఇక నేను చర్చికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నాకు దుఃఖం తగ్గలేదు, బాధలో తగ్గలేదు. వాడు పార్దరికి వచ్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు, వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇది ఒక మనిషి సగటు మనిషి యొక్క ఆలోచన రీతిగా ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసపు కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచన చేయడం లేదు, ఒక సామాన్యుడిలాగా ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకను ఎలాగున్నారంట? 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వాళ్ళ బలాత్కారము ధరించుకొందురు. మెడలో కనుక ఒక దండ వేసుకుంటే, బంగారపు దండ, అందరు కళ్ళు ఎక్కడ ఉంటాయి? ముందు మనం వెళ్తూ ఉన్నాము, వస్తూ ఉన్నాము, మాట్లాడుతూనే ఉంటారు, ముందు మెడలో ఉన్న దండ మీదే మన కళ్ళు కనపడతాయి. వీరిని చూడగానేనంట వీడికి ఎంత గర్వంరా అనుకునేటట్టు కూడా మాటలు కనపడతాయి అంట. దండ ఎట్లాగైతే మనకు కనబడుతుందో మనిషి యొక్క మాటలంట వారు మాట్లాడుతూ ఉండగానే ఆ గర్వము తొలికిసట్లాటలాడుతూ ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు, దౌర్జన్యాన్ని ధరించుకుంటారు, ఏదైనా మేము చేయగలమని వాళ్ళు కనబడుతుంది. లెక్కలేని మనస్తత్వం వాళ్ళకు కనబడుతుంది. వారు మాట్లాడుతూ ఉండగానే
ఎంత పొగర్రాయుడికి, ఎంత గర్వంరా అని అనుకునేటట్లుగా ఉంటారంట. అలాంటి వాళ్ళు బాగానే బతుకుతున్నారు. ఇది కూడా చూస్తున్నాడు. తర్వాత అంటాడు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు. ఎగతాళి చేయుచు కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచు ఉన్నవి. మరి వాళ్ళు అనుకుంటే బయటకంటే ఏమైనా అనుకుంటారేమో అనుకుని ఉండదు అనేయటమే. వారికి ఉన్నటువంటి పొగరు, వారికి ఉన్నటువంటి గర్వము, వారికి ఉన్నటువంటి ఆలోచన, ఈ మాట వారికి వినబడితే వారు నొచ్చుకుంటారేమో, వారు బాధపడతారేమో, ఇవన్నీ కాదు. అవన్నీ కూడా బయటికి వదలడమే, బాణాలు వదిలినట్టు. తర్వాత వాళ్ళు పడే బాధ లేదు, వాళ్ళు పడతారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారే, ఇలాంటి వాళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారే, ఇలాంటి వాళ్ళు కూడా మంచిగానే బ్రతుకుతూ ఉన్నారు. అంత మాత్రమే కాక ఎగతాళి చేయొచ్చు బలాత్కారము చేత కీడును గూర్చి వారు మాట్లాడుకుందరు. గర్వంగా మాట్లాడుకుంటారంట కీడుని గురించి. వాడిని ఎట్ట కొట్టానో చూసావా, లేకపోతే వాడిని ఎట్ట కొట్టాలో, లేకపోతే ఎలా మట్టు పెట్టాలో, ఏం చెయ్యాలో, ఏ విధంగా కష్టపెట్టాలో, ఏ విధంగా బాధ పెట్టాలో వారు వేసుకునేటువంటి ప్లాన్లు, వారు వేసుకునే ఆలోచనలు, వారు వేసుకునేటువంటి తలంపుల ఆలోచనలు అన్నిటినీ కూడా కలిగినటువంటి మనుషులు సైతము వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. ఎక్కడ చూస్తారు పోతానే ఉంటారు, ఇటు చూస్తానే ఉంటారు, కింద తగిలొచ్చే వాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఎక్కడ మాట్లాడుతున్నారంట, చూసేదేమో ఆకాశంలో కంట, పైకి చూస్తూనే ఉంటారు, వినబడే వాళ్ళకి వినబడతా ఉంటాయి మాటలు. ఇది కూడా గర్వానికి సూచన. ఇలాంటి వ్యక్తులు సైతం కూడా క్షేమంగానే ఉన్నారే. నేను ఇంత భక్తి చేస్తే ఇంత నలుసును కూడా ఆయన గొప్పగా భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళని క్షమించినట్టుగా నన్ను కూడా క్షమించవచ్చు కదా అని తన మనస్సులో తాను పెట్టుకునే ఆలోచనలన్నింటినీ కూడా అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, ఇదిగో ఇట్టి వారు ఎవరంట? భక్తిహీనులంట. ఇట్టివారు, ఇలాంటి ఆలోచన కలిగిన వారు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు, ఇదిగో తన కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తులందరూ కూడా చక్కగా బాగా బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ చూసినటువంటి భక్తుడు అంటున్నాడు, ఇలాంటి వారందరూ కూడా భక్తిహీనులతో పోల్చేశాడు దేవుడు. ఇక వారు కనబడుతున్నట్టు అంతం వరకు క్షేమంగా ఉన్నట్టుగా కనబడినా, వారు ముగింపు వరకు క్షేమంగా ఉన్నట్టు కనబడినా, వాడు గర్వంతో మాట్లాడిన మాటలు, ఇతరులను కష్టపెట్టే మాటలు, ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు, అవి వినబడినా ఆయన చూస్తూ ఉన్నాడు కానీ వారికి ఏమీ చేయలేదన్నట్టుగా. ఇక ఆశాభ భక్తుడు ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన అంటాడు, ఇక వారందరూ కూడా ఆయన దృష్టిలో భక్తిహీనులుగా చూస్తూ ఉన్నాడు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై చేసేటువంటి పని దేవునికి ఇష్టమున్నా లేకపోయినా వారికి నచ్చినట్లుగా చేసుకుంటా ధన వృద్ధి చేసుకుంటారంట. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలన్నిటినీ చూసినటువంటి భక్తుడు మాట్లాడుతూ ఒకరోజు వీటన్నిటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అసలు ఆయన సంగతి తేల్చుకోవాలా, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారే, మొత్తం లిస్టు రాసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. నీకు నన్నైతే బాగానే పట్టించుకున్నావు, పక్కన వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన సంగతి తేలవాలని చెప్పనని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుని ఆత్మ భక్తునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 16వ వచనం నుండి చదువుదాం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి
అదండి ఏం చేస్తున్నాడంట, వారి అంతముల గురించి ధ్యానిస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవా, ఏంటయ్యా వాళ్ళ పరిస్థితి? ఇగో నన్నేమో కాలు జారే చోట నేను ఉంటే నన్నేమో గొప్ప తప్పు చేసినట్టుగా నన్ను పరిగణిస్తూ ఉన్నా. మరి వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, ఎట్టున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పనని బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు తన మనస్సులో కొన్ని ఆలోచనలు పెట్టాడండి. తన మనసులో కొన్ని తలంపులను దేవుడు పెట్టాడు. తన మనసులో కొన్ని ఆలోచనలు దేవుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. మరి వెర్రివాడు, ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నావు? నిన్ను పట్టించుకోలేదని నువ్వు అనుకుంటావేమో. ఇగో వాళ్ళని పట్టించుకోలేదు అనుకోవద్దు. వాళ్ళ సంగతి ఇప్పుడు కాదు, వాళ్ళ సంగతి నేను తెలిసే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి 18వ వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలు జోర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కలి మరిచిపోవునట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకు తృణీకరింతువు. నా హృదయము మత్సరపడిను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని. అదండి భక్తుడు ఇప్పుడు తెలుసుకొని అంటున్నాడు, అయ్యా నేనేదో బుద్ధి తక్కువ, ఏదో అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇక తెలిసి తెలియని మాటలు ఇప్పుడు దాకా మాట్లాడాను. ఇక వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నా కూడా వారిని పట్టించుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా జ్ఞాపకాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మాటలను బట్టి, ఈ ఆలోచనలు బట్టి నేనే పొరపాటు పడ్డానయ్యా. ఇదిగో వారు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టించబడుదురు. మేలుకొని వాడు తాను కన్న కళ మర్చిపోవునట్లుగా ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. నిశ్చయముగా నీవు వారిని కాలు జోర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారు పడవేయుచున్నారు. కాబట్టి వారి జీవితమును దేవుడు తృణీకరించేశాడంట. ఇదిగో దేవుడు పారవేశాడంట వారి జీవితాన్ని అండి. పదిలపరచాల్సినటువంటి దేవుడు ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తులనట పారవేశాడంట. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, నా హృదయము మత్సరపడాను, అయ్యయ్యో పొరపాటు పడ్డానే, అయ్యయ్యో తప్పు చేశానే, నువ్వు దేవుని గురించి నేను తప్పుగా ఆలోచన చేసుకున్నాను, దేవుని గురించి అనాలోచితంగా మాట్లాడాను, ఆయన యొక్క ఆలోచన నేను గమనించలేకపోయానే, ఇప్పుడు కనబడుతున్న ఆర్భాటాన్నే గమనించి నేను మత్సరపడ్డాను, కానీ తర్వాత జరగబోయేటువంటి పరిస్థితి నేను గమనించలేకపోయానే. కాబట్టి నేను చేసింది పొరపాటే. నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడునైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు. అదండి తెలుసుకున్న తర్వాత జ్ఞానము కలిగి మాట్లాడుతున్నమాట. అయ్యా ఇన్ని రోజుల నుంచి నేను అనుకున్న ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనయ్యా. తర్వాత ఉంది, ఇప్పుడు కనపడకపోయినా దేవునికి అయిష్టంగా, దేవునికి నచ్చని బ్రతికి దేవుని కష్టాన్ని కలుగజేసి దేవునికి ఇష్టంగా ఉండలేకపోయిన పరిస్థితి, కలగబోయే గతి వారికి ముందుంది అని నువ్వు జ్ఞాపకానికి తీసుకొచ్చిన తర్వాత నేను పొరపాటు చేసిన సంగతి నాకు తెలుస్తూ ఉంది. అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నానయ్యా, నేను నిన్ను విడిచిపడ్డాక నేను ఎన్నడూ ఆలోచన చేయలేదు. కాకపోతే ఏదో తెలిసి తెలియని మాటను బట్టి ఏదో చిన్న ఆలోచన, అంతేగా నిన్ను నేను ఎందుకు విడిచిపెడుతున్నానయ్యా, నిన్నెందుకు నేను వదిలిపెడతాను. ఇక భక్తుడు మరలా తిరిగి రీకనెక్ట్ అయి ఆయనతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి, మరలా తిరిగి ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకోవడానికి,
ఆయనతో అంటుకట్టబడ్డానికి భక్తుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. కనుక భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదయ్యా. ఈ లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. శ్రమైనా, బాధ అయినా, కష్టమైనా, పరిస్థితులు ఎలాంటివైనా ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు నన్ను చూచినా నేను నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడిని కాదు, నిన్ను మాత్రం వదిలిపెట్టేవాడిని అంతకంటే కానే కాదు. ఈ లోకములో నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు, నీవే నా జీవితమును మార్చగలిగినటువంటి గొప్ప దేవుడవని ఎరిగినటువంటి కీర్తనకారుడు దేవుని పట్ల అచంచలమైనటువంటి ప్రేమ కలిగిన వాడే, దేవునితో సత్సంబంధాన్ని కలిగిన వాడై, దేవునితో అంటుకట్టబడేటువంటి ఆలోచన కలిగిన వాడై, దేవునితో ఉండటానికి ఇష్టపడుతూ చివరి మాటలు అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, ఈ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చాలండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నాకు ఇంకేం అవసరం లేదు. దేవుని పొందుకోవడమే, దేవుని కలిగి ఉండటమే, దేవుడు నాలో నివసించడమే, దేవుడు నాతో కలిసి ఉండటమే నాకు అంతకంటే ధన్యత ఇంకేమీ లేదు. ఇప్పటి వరకు చేసిన ఆలోచన అంతా ఇదిగో అదంతా కూడా వ్యర్థమని ఆలోచన చేసుకొని ఇదిగో దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తుల యొక్క ఆలోచన ఎలాగుండాలో ఇప్పుడు మరలా తిరిగి దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక భక్తి పరులంగా కొనసాగుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి అయిష్టమైనవిగా, దేవునికి నచ్చని విధంగా ఒకవేళ మన మాటలుంటే, మన ఆలోచనలుంటే, మన నడవడిక ఉంటే, మనం చేయాల్సిన పని ఏమిటంటే తలుపు తెలుసుకున్న తర్వాత వెంటనే కనెక్ట్ అయినట్లుగా ఆసాపు భక్తుడు అప్పటి వరకు ఆయన ఏదో అనుకున్నాడు, వెంటనే తప్పు తెలుసుకుని, దేవా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా. ఇది భక్తులకు ఉండాల్సినటువంటి ఆలోచన. మరలా తిరిగి ఆయన హక్కును చేయడానికి ఇష్టపడాలి, మరలా తిరిగి ఆయనతో కొనసాగడానికి మనం ఇష్టపడాలి. మన ఆలోచనలు కాదు, ఆయన ఆలోచనలు మన జీవితాల్లో కార్యాలుగా మార్చబడతాయి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడి నిమిత్తమై ఆయనతో మనం కనెక్ట్ అయ్యి ఆయనతో కలిసి ప్రయాణించడానికి నేను ఇష్టపడగలిగితే, మన జీవితంలో మన ఆలోచనలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఇదిగో నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరము అని వాక్యం సెలవిస్తూ ఉండగా అల్టిమేట్గా చివరగా దేవుడే తన నిర్ణయాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి దేవునికి అప్పగించుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా.